మీ గుండెకు అత్యుత్తమ సంరక్షణ, అతి పెద్ద కార్డియాలజీ బృందం, 4 ఫుల్ టైం అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్సల కోసం అత్యాధునిక సాంకేతికతతో 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్లు. అన్ని రకముల గుండె ఆపరేషన్లకు అనుభవజ్ఞులైన కార్డియోథరాసిక్ బృందం. మీ గుండె యొక్క పనితీరును ముందుగానే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ సదుపాయం. మీ అత్యవసరానికి తక్షణం స్పందించడానికి మా నిపుణులైన ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బృందం ఎల్లప్పుడూ సిద్ధం. మీ గుండె ఆరోగ్యానికి సంపూర్ణ నమ్మకం. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, ఒంగోలు. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పి రాజాబాబు స్పష్టం చేశారు. బుధవారం ఒంగోలు నగరంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా కాలువలు శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని పోతురాజు కాలువ శుభ్రత పనులను స్వయంగా పర్యవేక్షించిన కలెక్టర్ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. నగరాన్ని క్లీన్ గా ఉంచే క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని 4 వారాల పాటు చేపట్టే ఈ ప్రత్యేక డ్రైవ్ లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను నిర్వహిస్తున్నామని, ప్రజలు చురుకైన భాగస్వామ్యం ఉంటేనే ఈ కార్యక్రమం 100% విజయవంతం అవుతుందని ఆయన తెలిపారు. రోడ్స్ అండ్ ఆల్సో ది సైడ్ వేస్ అన్నీ కూడా మనం క్లియర్ చేసి పెట్టుకున్నాము. 2వ వారంలో స్టామ్ వాటర్ డ్రైన్స్ అండ్ కెనాల్స్ ఇవి కూడా క్లీన్ చేయడం పెడుతున్నాము. 3వ వారం వచ్చేటప్పటికి మనకి రెసిడెన్షియల్ హౌసెస్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నది. 4వ వారం వచ్చేటప్పటికి ప్రభుత్వ కార్యాలయాలు అండ్ ఆల్సో ది టాయిలెట్స్ సంబంధించినటువంటి క్లీనింగ్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే SWM రూల్స్ 2026 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా SWM రూల్స్ రిలీజ్ చేసింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మనము ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటున్నాము. సో ఈరోజు మనం ఇక్కడ పోతురాజు కెనాల్ని చూడటం జరిగింది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోతురాజు కెనాల్కి ఆనుకున్నటువంటి కుటుంబాలు, తర్వాత అదేవిధంగా డ్రైన్స్లో నుంచి కూడా ప్లాస్టిక్ విపరీతంగా అక్కడికి రావడం అనేది కూడా జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు మనం క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. సో డెఫినెట్గా ఇదంతా కూడా మనం ఇందులో భాగంగా క్లీన్ చేస్తాము. బట్ అయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రావాలనేది మా ముఖ్య ఉద్దేశం. దీని యొక్క మీటింగ్ యొక్క ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను ఇందులో భాగస్వాములు చేయాలని. ప్రజల భాగస్వాములు కాకోకుండా కేవలం ఓన్లీ మున్సిపాలిటీ అధికారులు చేయాలనే ఉద్దేశం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా బాధ్యులుగా ఉండాలి. సో ఇప్పుడు కూడా వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రతి ఒక్క పౌరుడిని కూడా అందులో బాధ్యత చేశారు. ఒకవేళ ఎవరైతే కనుక కరెక్ట్గా ఫాలో అవ్వకుండా ఉన్నా, సరిగ్గా దాన్ని అమలు చేయకోకుండా ఉన్నా, సో అధికారులు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ప్రజలు కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మనందరం కూడా ఫాలో అవ్వాలి.
రాబోయే రోజుల్లో మంచి పర్యావరణాన్ని, మంచి వాతావరణాన్ని ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చే భాగంగా మనందరం కూడా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇందులో భాగంగా ఈరోజు నాతో పాటు ఈ పోతురాజు కెనాల్ క్లీనింగ్ దాంట్లో పాల్గొన్నటువంటి మా ఏఎంసీ చైర్మన్ గారు వెంకట్రావు గారు, తర్వాత పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు సీతారామయ్య గారు, తర్వాత టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ గారు మాధవ్ గారు, మదన్ గారు, ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మాతో పాటు అటెండర్ పీడీ మెప్మా అండ్ ఎన్జిఓస్, తర్వాత ఈ వావ్ నుంచి ఐటీసీ నుంచి ప్లాస్టిక్ దాని మీద వారు ప్రత్యేకమైన కార్యాచరణ చేస్తున్నారు ఆ గ్రూప్ నుంచి వారు. దాంతోపాటు ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా కొంతమంది పార్టీ వర్కర్సు, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్సు, తర్వాత ఎక్స్ కార్పొరేటర్సు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ కొత్త SWM 2026 ఉన్నటువంటి క్యాంపెయిన్లో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.